దేవుని వాక్యం చూసుకుందాం. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుంచి 11వ వచనం వరకు ఎవరైనా మైక్లో నాకు చదివి సహాయం చేయండి. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల ఆ, అరణ్యములో శోధన దినమందు ఆ, కోపము పుట్టించినప్పటి వలె ఆ, మీ హృదయములను కఠినపరచుకొనకుడి. ఆ, 40 సంవత్సరములు నా కార్యములను చూచి ఆ, మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. ఉమ్, కావున ఉమ్, నేను ఆ తరము వారి వలన విసిగి ఉమ్, వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనల్లో తప్పిపోవుచున్నారు, ఆ, నా మార్గములను తెలుసుకొనలేదు. ఉమ్, కనుక ఉమ్, నేను కోపంతో ప్రమాణము చేసినట్టు ఆ. వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. చూడండి, ఇక్కడ అపోస్తులైన పౌలు గారు హెబ్రీ సంఘానికి ఆయన తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు? పాత నిబంధనలో జరిగిన ఆ సంఘటన జ్ఞాపం చేస్తూ పౌలు గారు తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలను అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆయన వాగ్దాన దేశానికి నడిపించాలని మరి దేవుని యొక్క ఆశ. అలాగే దేవుడు ప్రేమించి వారికున్న పరిస్థితిని బట్టి ఐగుప్తులో ఉన్న 430 సంవత్సరాలు అక్కడ బానిసత్వంలోనూ వారు దాసత్వంలో నలిగిపోతున్నప్పుడు దేవుడు వారి మూలుగును చూసి వారి యొక్క వేదన చూసి అబ్రహామును బట్టి దేవుడు ఏమనుకున్నాడంటే నా బిడ్డలను నేను వాగ్దాన దేశంకు నడిపించాలని దేవుడు ఒక ఆశించి వారి విషయంలో ఒక కార్యం చేయాలని దేవుడు సంకల్పించాడు. అందుకొరకే దేవుడు మోషేని ఏర్పరచుకున్నాడు. అందుకొరకే దేవుడు అనేక అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు వారి మధ్య జరిగించాడు. అలాగే నేను ఉన్నవాడును అనువాడని కూడా నిరూపించుకుని దేవుడు నిజంగా ఎంత గొప్ప దేవుడు, ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు అని శత్రు దేశాలు వాళ్ళు కూడా తెలుసుకునేలా దేవుడు వాళ్ళ పట్ల ఎన్నో కార్యాలు జరిగించాడు. మరి దేవుడు ఇన్ని కార్యాలు వాళ్ళ పట్ల జరిగించిన దేవుడు మరి వారిలో ఎందుకు కనాను వెళ్ళటానికి వారిలో సముఖత లేనివారుగా ఉంటున్నారు? అలాగే వారు ఎందుకు అవిశ్వాసంగా ఉంటున్నారు? ఇన్ని కార్యాలు దేవుడు కళ్ళారా చూసి కూడా వాళ్ళు వెళ్ళలేకపోవటానికి, అలాగే దేవుడు వాళ్ళు నా విశ్రాంతిలో వెళ్ళరని ప్రమాణం చేసినట్లుగా ఈ యొక్క మనం చదివిన వాక్య భాగంలో మనం గమనిస్తాం. చూద్దాం మళ్ళీ ఒక్కసారి అక్కడ నేను చదువుతున్నాను. నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులను నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసికి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోచున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. కోపముతో ఏం చేశాడు? ఆయన ప్రమాణం చేశాడు. ఏమన్నాడు? వీరు నా విశ్రాంతిలోకి ప్రవేశింపరు. అవునండి, దేవుడు ఒక్కసారి తీర్మానం చేసుకుంటే దాన్ని ఎవరో మార్చలేరు కూడా. ఎందుకు దేవుడు ఎంత కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాడు? కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, ఆ పాత బంధన కాలంలో మనం చూస్తూ ఉంటుంటే ధర్మశాస్త్రము కూడా కొన్నిసార్లు ఆ రూల్స్ అన్ని చూస్తూ ఉంటుంటే అబ్బో ఎంత కఠినంగా ఉన్నాయి ఏంటి అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. ఇప్పటికే మీరు గమనిస్తే కొన్ని ముస్లిమ్స్ దేశాల్లో ఈ ధర్మశాస్త్రం ప్రకారమే వాళ్ళు తీర్పులు తీరుస్తూ రాళ్లతో కొట్టి చంపడం కానీ, అలాగే వాళ్ళని ఇలాగే మరి రకరకాలుగా వాళ్ళని ఉరికొయ్యి తీయటం కానీ, ఇలాంటి కొన్ని శ్రమలు అన్ని కొన్ని పనిష్మెంట్లు ఉంటాయి. దొంగతనం చేసాడుకోండి వాడి చేతులు నరికేసేస్తారు. కొన్నిసార్లు చూస్తూ ఉంటుంటే ఏంటి ఎంత కఠినంగా ఎలా ఉంటున్నారో అనిపిస్తూ ఉంటుంది. మరి దేవుడి కృపను బట్టి ఈ యొక్క కాలాన్ని ఏం చెప్పచ్చు? కృపాకాలం అంటాం. ఏ కాలం ఇది? కృపాకాలం ఉన్నాం కాబట్టి దేవుడు మనల్ని కొంచెం చూడనట్టుగా అలాగూ ఏదో మనం అనటం చూడండి, ఈ పెద్దదానికి పెచ్చదులే దానికి ఏం తెలుసులే, ఈ చిన్నోడు వీడికి ఏం బుర్రలేనోడు అన్నట్టు మనం సర్దుకుపోతామే. అట్లాగూ దేవుడు కూడా మనల్ని ఏం చేస్తున్నాడు? ఈ కృపాకాలంలో ప్రేమించి ఎన్నో తరుణాలు దేవుడు మనకు అవకాశాలు మనకి ఇస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము నిజంగా ఆ ధర్మశాస్త్రమును కొట్టివేయటకు రాలేదు, కానీ కేవలము ఈ కృపచేతనే మనమందరము కూడా రక్షించబడ్డాం, కాపాడబడుతున్నాం, ఇలా జీవించగలుగుతున్నాం ఈ రోజున.
అవునండి, ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన దేవుడు మరి చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయని తెలుసు. కానీ మరి ధర్మశాస్త్రం వ్రాయించిన ఆయన తీర్పులు కూడా అంతే కఠినంగా ఉంటాయని కూడా మనం మర్చిపో. ధర్మశాస్త్రం ఇచ్చిన దేవుడు ఆయనే కదా. అలాగే ధర్మశాస్త్రం ప్రకారము ఇచ్చిన దేవుడు అది తీర్పులు కూడా ఎలా ఉంటాయి? కఠినంగానే ఉంటాయి. మరి రోజున దేవుడు మనల్ని ప్రేమించి ఎన్నోసార్లు మనల్ని ఎంతగా భద్రపరుస్తున్నాడు. మీకు తెలుసు, పూర్వకాలంలో జలప్రళయం వచ్చినప్పుడు ఏమైనా ఉన్నారా? బతికున్నారా? ఒక నోవా కుటుంబం తప్ప ఉన్నారా? భూమి మీద ఎవడో లేడు. సొదొమ గుమ్మర ప్రాంతాలు చూసినప్పుడు, ఆ ప్రాంతం యొక్క పరిస్థితిని చూసినప్పుడు దేవుడు ఈ ప్రాంతాన్ని అసలుకి అసహించుకున్నాడు. ఇలాంటి మనుషులను అసలుకి భూమి మీద ఉంచకూడదని చెప్పేసి ఆ ప్రాంతం నేటికి అదంతా అక్కడ అగ్నిగంధకులతో కాల్చివేయబడి అది సజీవ సాక్ష్యంగా నేటికి మనకి ఎవరికైనా చూడొచ్చు వెళ్ళి. ఏంటి దేవుడికి ఎంత కోపమా అనిపించవచ్చు కొన్నిసార్లు. అరే చూడండి, ఈ రోజున మనిషికి వచ్చే కోపమే చాలా ఉంటుంది ఇవాళ. మరి దేవుడు ఎంతగా ప్రేమించి ఎంత దీర్ఘశాంతం వహిస్తున్నాడు మన ఎడల. మరి ఆ దినాల్లో చూస్తూ ఉంటుంటే మరి ఎలాంటి పరిస్థితుల నుంచి దేవుడు విడిపించాడు. సామాన్యంగా కష్టపడి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పొద్దున్నుంచి సాయంత్రం దాకా వాళ్ళకి పొద్దున్నే లేచి స్నానం చేయండిరా, టిఫిన్లు చేయండిరా, వాళ్ళకి అన్ని పెట్టి క్యారేజ్ కట్టి బడికి పంపించి ఆఖరికాడు పరీక్షలు రాయికోకుండా నేను చదవను మమ్మీ అన్నాడు. ఎట్ట ఉంటుంది వీళ్ళకి? వీడికి పొద్దున్నుంచి వీడికి నేను షూలు కట్టి అయి కట్టి ఈ కట్టి బస్సు వచ్చేస్తుంటే అడావుడికి వీడిని పంపించి ఇన్ని దెప్పలు పడితే వీడు ఆఖరికి ఏం చేశాడు? నేను చదవనంటే చదవనని చెప్పాను అనుకోండి, కడుపు మండిపోద్ది. అలాగే బాగా చదివించి అన్ని చక్కగా వీడిని చదివించిన తర్వాత వీడు ఎక్కడో నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని పోలీస్ స్టేషన్కి ఎవరు పంపించానుకో, వీళ్ళకి అమ్మాయిలకి ఎట్టుంటుంది? నా కడుపును పుట్టలేదని వేస్తారు. ఏమంటారు? ఒక తల్లిదండ్రులుగానే కొంచెం మనసులో ఏముంటుంది? బాధ. ఆ బాధను బట్టి ఏమనేస్తారు? కాసేపు ఆ టైంలో ఆ ఉన్న కోపను బట్టి చచ్చాడు అనుకుంటారా అన్నట్టుగా ఇలాంటి మాటలు గబగబా కొన్ని ఫ్లో అయిపోతూ ఉంటాయి. అంటే చూడండి, సామాన్యంగా మన బిడ్డల విషయంలో కూడా, మనం ఎంత ప్రేమించిన బిడ్డల విషయంలో కూడా మనం కొన్నిసార్లు మనసు గాయపడిపోయి తల్లిదండ్రులు కొన్నిసార్లు కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు. మరి దేవుడు వీళ్ళని ఎంతగా ప్రేమించాడు, దేవుడు వీళ్ళకి విషయంలో ఎంత కార్యాలు జరిగించాడు. మరి వీళ్ళని ప్రేమించి వీళ్ళ కోసము ఎన్ని రకాలుగా వీళ్ళకి అవకాశాలు దేవుడిచ్చి శత్రు సైన్యాన్ని కూడా ఆ యొక్క ఎర్ర సముద్రంలో వాళ్ళందరినీ చంపేసి వీళ్ళకి ఎలాంటి నిజంగా ఎన్ని కృపలో వీళ్ళకి ఇచ్చి నిజంగా అనుకునేవాళ్ళు ఆ ఎరుకో పట్టణంలో వెళ్ళినప్పుడు రాహాబంద, అయ్యా మీ దేవుడు ఆకాశమందు దేవుడే, భూమి అందు కూడా దేవుడేనయ్యా, మీ మధ్య మీతో పెట్టుకుంటాక ఎవడి వల్ల కాదని మేము విన్నామయ్యా, మాకు తెలుసు అయ్యా, మీ పక్షాన దేవుడు ఉన్నాడన్న సంగతి మాకు తెలుసు అని రాహాబ్ అనే వేశ్య కూడా మాట్లాడింది. అంటే ప్రపంచానికి అందరికీ అర్థమైంది. ఆ రోజే కాదు, ఈ రోజే కాదు, ఎప్పుడైనా సరే దేవుడు తన ప్రజల పక్షాన ఉన్నాడన్న సంగతి అది ప్రజలకు అందరికీ కూడా బాహటమే. ఎన్ని తరాలు మారినా దేవుడు తన ప్రజల పక్షాన యుద్ధం చేస్తాడన్న సంగతి ఇది నేటికి సజీవమైన సాక్ష్యమే. అవును, దేవుడు అంతగా ప్రేమించిన వాడు దేవుడు వాళ్ళని ఎందుకు అంత కఠిన నిర్ణయం తీసుకున్నాడు అంటే కొన్నిసార్లు అనిపిస్తుంది అది కడుపు మంట అనిపిస్తుంది అంతే. ఇక్కడ మనం గమనిస్తే వాళ్ళు ఏం చేశారు? 9వ వచనం చదువుతాను చూడండి ఒకసారి. 40 సంవత్సరాలు నా కార్యములు చూసి మీ పితరులను పరీక్షించి శోధించారంట. ఎన్ని సంవత్సరాలు అంటమ్మా? 40 సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారు? పరీక్షించారు. 40 సంవత్సరాలు నా కార్యాలు చూశారు, కల్లారా చూసి కూడా మీరే వాళ్ళ పితరులు ఏం చేశారు? నన్ను పరీక్షించి శోధించారు. అంటే ఒకరోజు కాదు, 2 రోజులు కాదండి, 40 సంవత్సరాలు దేవుని కార్యాలు కల్లారా చూసి కూడా వాళ్ళ జీవితంలో దేవుడు ఇంకేం చేశారు? వాళ్ళు శోధిస్తూనే ఉన్నారు. నిజమే, వాళ్ళెంత బుద్ధిహీనులు అని అనుకుంటున్నావా? మన జీవితంలో కూడా మనం చేసేది కూడా అదే. దేవుడు బిడ్డలుగా దేవుని వాక్యం వింటున్న మన జీవితాల్లో కూడా ఎన్ని కార్యాలు మనం చూడలేదు, ఎన్నిసార్లు మరణం సమయంలో కూడా దేవుడు మనల్ని తప్పించి దేవుడు మనల్ని సజీవ లెక్కలో కాపాడితే దేవా నీ కోసం నేను బ్రతుకుతావా అని మీరు అన్నారో లేదో నేనైతే అన్నాను. ఎన్నోసార్లు దేవుని కోసం మనం నిలబడతామని తీర్మానం తీసుకున్న వాళ్ళం, దేవుని కొరకు బ్రతుకుతాం అనుకున్న వాళ్ళు, ప్రభువా నీ కోసం జీవిస్తాను దేవా అంటూ పాటలు పాడిన మనము దేవుని కొరకు నిజంగా మనం బ్రతకగలుగుతున్నామా?
అందుకని నా క్రైస్తవులు అంత అబద్ధాలు ఆడరంట, కానీ అబద్ధాలే పాడతారంట. క్రైస్తవులు అబద్ధాలు ఆడరంట, కానీ అబద్ధాలు పాడతారంట. నీ కోసం జీవిస్తాను దేవా అనుకున్న వాళ్ళం మన దేవుని కొరకు ఎంతవరకు జీవిస్తున్నావు? అందుకన్నాడు పేతురు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. మనకు అనుకోవచ్చు కొన్నిసార్లు, ఏంటంటే మూడు సార్లు అడిగాడు ఏంటి అనుకోవచ్చేమో, కానీ మనకు కొన్నిసార్లు ఒకసారి చెప్తే నినపడి చావదు. మనం నిజంగా ప్రేమిస్తున్నావు అంటే మనం ప్రేమిస్తున్నావు లేదో మరి మనకే తెలుసు, మన మనస్సాక్షికే తెలుసు. మనం ఎంతవరకు దేవుని ప్రేమిస్తున్నావు? నువ్వు దేవుని ప్రేమిస్తే నువ్వు ఎలా ఉండాలో, నువ్వు ఎక్కడ ఉండాలో తెలుసా? నా గొర్రెలు మేపుతావు, నా గొర్రెలు కాస్తావు పేతురు. నువ్వు నన్ను ప్రేమిస్తే ఇక్కడికి ఎందుకు వస్తావయ్యా పేతురు? అవునండి, తను చెడ్డ కోతంట వనమంతా జరిపిందంట, చూసారు పెద్దవాళ్ళు. ఈ పేతురు చెడింది కాక మళ్ళీ మీ బీత బ్యాచ్ అంతా చెడగొట్టాడు. మనం చెడింది కాక నలుగురిని చెడగొడతాం. అందుకనే కొన్నిసార్లు మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. పేతురుని ఎందుకు ఇన్నిసార్లు అడిగాడా అని అనుకున్నామేమో, కానీ అడగటంలో కూడా ఒక అర్థం ఉంది. పాస్టర్ గారు ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నాడు అంటే చెప్పడంలో కూడా ఒక అర్థం ఉంది. మరి ఎన్నిసార్లు చెప్పినా లోపడపోతే గుటిక్కుమని చచ్చిపోతావు అని దేవుడికి ప్రేమించి చెప్తాడు. ఎన్నిసార్లు అంట? 40 సంవత్సరాలంట నా కార్యములు చూసి, ఏమన్నాడు అక్కడ? నా కార్యములు చూసి మీ పితరులు నన్ను పరీక్షించి ఏం చేశారంట? వాళ్ళు శోధించారు. ఎన్ని రకాలుగా శోధించారో, ఒక్క విధంగా కాదండి. ఏదో ఆయనకి పట్టిన పిచ్చలాగా దేవుడు నిజంగా వాళ్ళ మూలుగులు విని, వాళ్ళ బాధను విని, ఆ ఫరో పెడుతున్న శ్రమలు చూసి దేవుడు వాళ్ళని విడిపించి వాళ్ళ అబ్రహాముని జ్ఞాపం చేసుకుని వాడు విడిపించాలి, వీళ్ళు ఎంత నష్టపోయారు, కాస్త బంగారం కూడా వీళ్ళకి ఇప్పిద్దామని దేవుడు ఎన్నో ప్రణాళికలు కలిగి ఉండి వాళ్ళ విషయంలో ఎన్ని కార్యాలు చేయాలనే మనసులో ప్రేరేపించబడి ఇన్ని కార్యాలు వాళ్ళ ముందు జరిగించి ఇన్ని కార్యాలు కళ్ళారా చూసినా అడుగడుక్కి శోధిస్తూనే ఉన్నారు. రండి నిర్గమాకాండంలో రండి ఒక్కసారి 16వ అధ్యాయంలోకి. నిర్గమాకాండం 16వ అధ్యాయం 3-4 వచనం చదువునా. ఇశ్రాయేలీలు మేము మాంసము వండుకొను కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినునప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతిమి, ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మను అక్కడ నుండి తోడుకుని వచ్చితిరని వారితోననగా, యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించున్నట్లు ఈ ప్రజలు వెళ్లి ఏ నాటి పత్యమో ఆనాడే కూర్చుకొనవలెను. దేవుడు వాళ్ళ కోసం ఏం చేస్తున్నాడు? ఆకాశం నుండి ఆహారాన్ని పంపిస్తున్నాడండి వాళ్ళకి. పరలోకములో దేవదూతలు తినే మన్నాను దేవుడు వారి కొరకు సిద్ధపరుస్తున్నాడు. వాళ్ళు ప్రయాణంలో ఉంటున్నారు, అరణ్య మార్గం గుండా వస్తున్నారు. వాళ్ళకి తాపకరమైన సర్పములు కానీ, ఎక్కడ ఏ విషపురుగులు కానీ వాళ్ళకి హాని చేయకుండా పగల మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై దేవుడు వారిని క్షేమంగా భద్రపరుస్తూ వాళ్ళు ప్రయాణములన్నింటిలో తోడుకుంటూ వాళ్ళకి మళ్ళా ప్రయాణంలో వెళ్తా ఏం వండుకుంటారులని పరలోకం నుంచి కూడా వాళ్ళకి ఏం చేస్తున్నాడు? ఏ రోజుకి ఆహారం వాళ్ళకి దయచేస్తున్నాడు. వీళ్ళకి కష్టపడుకోకుండా, పొయ్యి పెట్టకోకుండా, మరి వీళ్ళందరికీ కావాల్సిన నీళ్లు కొంచెమా కాసిన లక్షల మంది ప్రజలకు వాళ్ళకి కావాల్సిన మంచినీళ్ళు కావాలన్నా, ఆహారం కావాలన్నా, వాళ్ళకి ఎంతమంది వంటోళ్ళు కావాలి అవసరమైతే మనం అదే వండాలనుకుంటే పొయ్యి ముట్టించుకోకుండా దేవుడు ఏం చేసేది తెలుసు? వాళ్ళ కోసం ఉదయం ప్రతి దినము కూడా వాళ్ళకి పరలోకం నుంచి ఆహారం పంపిస్తే వాళ్ళు ఏమన్నా తెలుసా? మళ్ళీ సంఖ్యాకాండంలో రండి 11వ అధ్యాయంలో 4-5 వచనాలు చూద్దాం. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికంగా కనుపరుచుగా ఇశ్రాయేలీలను మరలా ఏడ్చి, మాకెవరు మాంసము పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. ఈ మన్నా కాక మా కన్నులు ఎదుట మరేమీ లేదని చెప్పుకొనిరి. ఉచితంగా దేవుడు వాళ్ళకి పరలోకం నుంచి మన్నా పంపిస్తే ఏం గుర్తొస్తున్నాయండి వాళ్ళకి? ఐగుప్తులో మేము తిన్న కీర దోసకాయలు అయ్యి, చేపలు అయ్యి, మాంసం ఏది అంటే వాళ్ళలో మనం అసలుకి ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నామని అర్థం కావట్లే వాళ్ళకి.
ఈ రోజున పిల్లలకు కూడా అమ్మ నాన్న పాపం ఉండి చేస్తున్నారా, అప్పులు చేసి చేస్తున్నారా అర్థం కావట్లేదు. నాకు చికెన్ తీసుకొస్తేనే అన్నం తింటా. ఈ రోజున పిల్లలు వాళ్ళు అడిగే ఫోన్లు, నాకు ఫోన్ ఇస్తావా డాబా మీద దోకమంటావా? అరే, తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, వాళ్ళ యొక్క ఆదాయం ఏంటి, కనీసం వాళ్ళు ఆలోచించేది లేదు. ఉందా లేదా అని కూడా ఆలోచించే పని లేదు వాళ్ళ. ఒకటి చెప్తున్నా నేను, ఈ రోజున చాలామంది కూడా బిడ్డలను చూసి తల్లిదండ్రులు కొన్నిసార్లు చాలా దుఃఖపడుతున్నారు. మనం వాళ్ళని ఏడిపించే వాళ్ళగా ఉండాలా, తల్లిదండ్రులు సంతోషపెట్టేవారుగా ఉండాలి మనం? పోనీ ఎవరు ఎక్కువ వాళ్ళకి, పిల్లల కన్నా ఇంకెవరికైనా ఎక్కువ ఉంటుందా? మీకు కాక ఇంకెవరికైనా ఇస్తారా చెప్పండి? ఒకటి గమనించాలి, మనం ఎప్పుడు కూడా దేవుని బిడ్డలుగా మనము సనిగేవారుగా ఉండకూడదు. వాళ్ళు మిశ్రిత జనం అంట. ఏ జనం వాళ్ళు? మిశ్రిత జనము అంటే వాళ్ళు వీళ్ళు కలిసిపోయారు. లోకంలో వాళ్ళు కలిసిపోయారు. కొంతమంది ఈ ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు కూడా కొంతమంది మిశ్రిత జనం ఉండిపోయారు వాళ్ళు. దానివల్ల ఏమైపోయిందంటే ఆ సమాజంలో వాళ్ళు సనిగే మనసు వచ్చేసింది, చిన్న మనసు వచ్చేసేసింది. వాళ్ళకి ఏం గుర్తొస్తున్నాయి అంటే, వాళ్ళకి అక్కడ ఐగుప్తులో మేము ఉచితముగా తినని చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలు జ్ఞాపకం వస్తున్నవి. చూడండి, కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, ఎక్కడికో వెళ్ళినాక ఏదేదో ఆలోచనలు కాదు. హాస్పిటల్లో మంచం మీద ఉన్నప్పుడు కూడా కోరికలు వస్తాయి కొంతమందికి. ఆహా, మాంసం తినాలి, అది తినాలి, ఇది తినాలి. ముందు నీ తగ్గనే అక్కడ. చూడండి, కొన్నిసార్లు అవి తిన్నాం ఇది తిన్నాం అని ఏదో అనుకుంటాం కాదు, కొన్ని పరిస్థితులను బట్టి కూడా మనం ఉండాలి అక్కడ. పైగా వాళ్ళు ఎలా అన్నారు, దేవునిని ఇంతగా ప్రేమించి వాళ్ళు నడిపించిన కృతజ్ఞత లేకోకుండా వాళ్ళు అన్నారు, ఇప్పుడు మా ప్రాణం సొమ్మసిల్లిపోయింది, ఈ మన్నా కాక మా కన్నులు ఎదుట మరి ఏమీ లేదని వాళ్ళు అంటున్నారంట. చూడండి, కొన్నిసార్లు అందుకని ఏది పెట్టినా చక్కగా తినాలి తప్ప నాకు వద్దు ఇట్ట అనకూడదు. అర్థమైందా? నువ్వు ఆదివారం కూడా అంటే అట్ట మనకు ఉన్న దానిలో అడ్జస్ట్ అయిపోవటమే. అందుకని కొన్నిసార్లు మనం కొన్ని జ్ఞానం కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా కుటుంబాల్లో ఉన్న పరిస్థితులను బట్టి మనం అర్థం చేసుకుని మనం ముందుకు వెళ్ళాలి తప్ప అది లేదు ఇది లేదు, అది ఉంటేనే తింటా, ఇది ఉంటేనే తింటా, ఎప్పుడు కూడా మనం అలా మాట్లాడకూడదు. నిజమే, మనకు ఉన్న దానిలోనే మనం కలిసి జీవించినప్పుడు దానికి నిజంగా దేవునికి మహిమ. దేవుడు నీకు ఇవ్వాల్సిన సమయాన్ని నీకు ఇస్తాడు. కానీ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు మిశ్రిత జనములో ఉండిపోయి వాళ్ళు ఎప్పుడైతే ఇలాంటి చిన్న మనసు కలిగి ఉన్నాడో దేవుడిని కొన్నిసార్లు చాలా కోపం వచ్చింది వాళ్ళకి. ఇన్ని కార్యాలు దేవుడు వాళ్ళ పట్ల జరిగిస్తే వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో తెలుసా? మళ్ళా రండి సంఖ్యాకాండంలోకి ఒక్కసారి వద్దాం. 11వ అధ్యాయం 19వ వచనం చదువునాను. ఒక్క దినము కాదు దేవుడు అంటున్నాడు. మాంసం అడుగుతుంటే వాళ్ళు అంటున్నాడు వాళ్ళకి, ఒక్క దినము కాదు, 2 దినములు కాదు, 2 దినాలు కూడా 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, 1 నెల దినముల వరకు, అనగా అది మీ నాసికా రంధ్రములో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దానిని తిందురు. ఎట్ట తిన్నారంటే, ఒక రోజు కాదురా, 2 రోజులు కాదురా, నిజంగా వాళ్ళు ఎట్ట తిన్నారు తెలుసా? 33వ వచనం చదువునా. ఆ మాంసం ఇంకా వారి పండ్ల సందున ఉండగానే అది నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతి పెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తువా అని పేరు పెట్టబడెను. ముక్కుల్లోంచి వచ్చేదారు తిన్నారంటాడు. దెబ్బని వచ్చారు. ఒక రోజు కాదురా, 2 రోజులు కాదు, మీకు రోజు పెడతానన్నా సరే రోజు తినేస్తే ముక్కుల నిండా వచ్చేదారు తిన్నాడు ఒక్కొక్కడు. దెబ్బని చచ్చారు. నిజమే. చూడండి, వాళ్ళు ఎలాంటి మాంసాపేక్ష. కనీసం కూడా మనకి పరిస్థితులు ఇక్కడ అనుకూలంగా లేవే, మనం అరణ్య మార్గంలో వెళుతున్నామే. ఫరో సైన్యము కూడా మనం చంపాలని చూసినప్పుడు కూడా దేవుడు శత్రువుల మధ్యలో వాళ్ళని లేకోకుండా, శేషం కూడా లేకుండా సముద్ర మార్గంలో వాళ్ళని చంపేసి దేవుడు మనల్ని విడిపించాడే. ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలియదు. మరి అరణ్య మార్గం గుండా వెళుతున్నామో, మనం వెళ్ళే ప్రాంతాలు ఎలా ఉంటాయో మనకు తెలియదు. దేవుడు మనకు తోడుగా రాకపోతే మనం ఉండలేమే అని ఆలోచన కూడా లేకోకుండా ఆ మనుషులు తిండి కోసం మాట్లాడేవాళ్ళు, మాంసం కోసం రకరకాలుగా మాట్లాడుతూ, చూడండి, ఒకసారి కాదు 2 సార్లు కదండి, నిజంగా వాళ్ళందరూ ఎంతగానో దేవుణ్ణి బాధ పెట్టడం వల్ల దేవుడు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాడు. వాళ్ళు తింటంగానే ముక్కుల్లోంచి గట్ట వచ్చేదారు తింటున్నారా, తెగులు పంపించాడు దేవుడు. స్పాట్లో చచ్చిపోయి చాలామంది.
చూడండి, అందుకనే కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, దేవుడు ఎందుకు ఇంత కఠిన నిర్ణయాలు తీసుకుంటాడా అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. 10వ వచనంలో అక్కడ అంటున్నాడు, ఆ తరము వారి వల్ల నేను విసిగాను అంటున్నాడు. అక్కడ చూడమ్మా, హెబ్రీ పత్రికలో మనం చదువుకున్న దానిలోనే ఇక్కడ 3వ అధ్యాయంలో చూడండి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి, అది ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోవుచున్నారు. అంటే ఏంటి? ఏ తరం అది? దేవుడు ఇన్ని కార్యాలు వాళ్ళ పట్ల జరిగించినా, ఎన్ని మేళ్లు జరిగించినా, దేవుడు వాళ్ళ విషయంలో ఎంత శ్రద్ధ కనపరిచినా వాళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఉన్నది తెలుసా? సణుగుతూనే ఉన్నారు, తృప్తి లేని మనుషులు. మరి వీళ్ళకి కానాను చేరే విశ్వాసం వాళ్ళలో లేదు. ఎందుకు లేదు? వాళ్ళలో ఎప్పుడు కూడా సణిగే మనసు. వాళ్ళలో కూడా వాళ్ళు ఎన్ని కార్యాలు చూసి, 1-2 సంవత్సరాలు కూడా నా కార్యాలు చూశారు. ఇన్ని కార్యాలు చూసినా కూడా వాళ్ళలో తృప్తి లేకోకుండా వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళు ఇంకా సణుగుతూ మాట్లాడుతున్నారు. వాళ్ళు మాంసాపేక్ష కలిగిన మనుషుల్లాగా ఉంటున్నారు. వాళ్ళు ప్రతి విషయంలో కూడా మాకు నీళ్ళు ఎట్టుండేంటి అట్టుండేంటి అన్ని విషయాల్లో కూడా మోషేకు, అహరోనులకు వ్యతిరేకంగా వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు సనగటం ప్రారంభించారండి. వాళ్ళ సనగటాన్ని బట్టి దేవుడు ఒక కఠినమైన మాటలు మాట్లాడతాడు. వాళ్ళు అంటాడు, వీరు నా విశ్రాంతిలో ప్రవేశింపరని కోపముతో దేవుడు ఏం చేసిన వాళ్ళని ప్రమాణం చేశాడు. అవునండి. ఎందుకంటే కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, ఇన్ని కార్యాలు కళ్ళారా చూశారు కదా, వాళ్ళు ఎందుకు ప్రవేశించలేరు, ఎంత పిచ్చమోహాలు ఏంటి అనుకుంటున్నారేమో. కానీ 40 సంవత్సరాల నుంచి వాక్యం వింటున్న వాళ్ళు లేరా? 40 సంవత్సరాల నుంచి ప్రార్థనకు వస్తూ కూడా రక్షణ నిశ్చేత లేని వాళ్ళు ఈరోజు లేరా? ప్రార్థనకు వస్తూ కూడా బాప్తిజము తీసుకోకుండా చూద్దామని అనుకున్న వాళ్ళు లేరా? 40 సంవత్సరాల నుంచి వాక్యం వింటూ కూడా ప్రభు బలలో పాల్గొనకపోతే దేవుని రాజ్యానికి వెళ్ళరని చెప్పిన మాట వాళ్ళకి తెలీదా? వాళ్ళంత అమాయకులు అనుకోవద్దు. ఈ రోజున వాక్యం వింటున్న మన జీవితాల్లో కూడా దేవుడు స్పష్టంగా మనతో చెప్తూనే ఉన్నాడు, ఆత్మ మూలముగానో నీటి మూలముగా జన్మించకపోతే దేవుని రాజ్యానికి మీరు వారసులు కాలేరని చెప్తున్నాడు. అవును, దాని గురించిన ఆలోచన లేదు, దాని గురించిన రక్షణ పొందాలని అనుకోవటం లేదు. ఒకవేళ రక్షణ పొంది బల్లారాధనలో పాల్గొంటున్నా కూడా నేను రక్షణ కాపాడుకోగలుగుతున్నానా, ఈరోజు చచ్చిపోతే నేను పరలోకానికి వెళతానా అన్న నిశ్చయత ఉంటుందా ఈ రోజున? ఎందుకంటే ఈ రోజున మనుషులతో ఈ రోజున ఎలా ఉందంటే లోకంలో కలిసిపోతున్నారు. ఒకటి, మనము దేవుడు చూస్తున్నాడన్న సంగతి భయము లేకపోతే అపవాది నిన్ను అనేక రకాలుగా నిన్ను శోధిస్తాడు. శోధకుడాడు, వాడి పని ఏంటో తెలుసా? నిన్ను ఏ విధంగా శోధించాలా. చుట్టాలు ఇంటికి వెళ్ళినా శోధిస్తాడు, సెల్ ఫోన్ నీ ముందున్నా శోధిస్తాడు, వాలీబాల్కి వెళ్ళినా నిన్ను శోధిస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా వాడి శోధకుడు ఏమిటంటే నిన్ను ఎలాగైనా సరే శోధించి నీ ఆత్మీయ జీవితాన్ని నష్టపరచడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. అందుకని శోధింపబడే స్థలానికి మనం వెళ్ళకూడదు. శోధకుడు అనేవాడు నిన్ను శోధించడానికి వాడు ఎప్పుడు కూడా రెడీగా ఉంటాడు. హబక్కు 1:15 వాడు అంటాడు, అక్కడ ఆడు గాలం వేసి మనుషులందరూ కూడా ఏం చేస్తాడంట, చిక్కించుకుంటున్నాడు. వాడికి ఊరిలో ఒగ్గుతున్నాడు, ఎవడు ఎలా దొరుకుతాడా. నిజమే, ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్కరిని, కాలేజీలోకి వెళితే కొంతమందిని అక్కడ పట్టేసుకుంటాడు, పొలంలోకి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది పట్టేసుకుంటాడు, ఇలాగ నువ్వు ఫంక్షన్కి వెళ్తే అక్కడ కొంతమందిని పట్టేసుకుంటాడు. ఈ రోజున నీ జీవితంలో నేను ఎక్కడ వాడు పట్టుకోవాలో ఆడికి బాగా తెలుసాడు. అందుకని ఆడ గాలం వేస్తాడు. నీకు ఎవడికి ఏ గాలం వేయాలో బాగా ఆడికి బాగా తెలుసు, ఎవడెక్కడ లొంగుతాడో బాగా తెలుసు. కొరమేళ్ళు పట్టాలంటే కప్పలు పెట్టేస్తేనే పడతాయని కొంతమంది తెలుసు కదా, అట్లాగే కొన్ని గురకలు పట్టాలంటే కొంతమంది ఎర్రలు వేస్తారు కదా. ఇట్లాగూ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎర్ర. పెట్టలకేసే ఉచ్చులు పెట్టలకేస్తాడు, చేపలకేసే ఉచ్చులు చేపలకేస్తాడు, మనుషులకేసే ఉచ్చులు మనుషులకి వేస్తాడు. అప్పుడు దాకా నిన్ను చూస్తూ ఉంటాడు, కనిపెడతా ఉంటాడు, వీడికి ఏ ఉచ్చు ఎత్తే బాగా పడతాడా అని బాగా తెలుసు. ఆడు చిక్కించుకున్నాకంటాడు ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడు?
గంతులు వేస్తాడు. హద్దు దొరికాడు రా, బోళ్ళని దొరికినరా, పెట్ల బోళ్ళని వల్ల పడతాడు. ఎట్లా ఉంటుంది పండగాడికి? అట్టాగే వాడికి పండగ చేసుకుంటాడు. అడిగా నీ జీవితంలో నిన్ను వాడు చిక్కించుకుని నిన్ను నష్టం చేయటమే వాడికి పెద్ద పండగ. ఎందుకు? నేను ఒక్కడనే కాదు నరకానికి వెళ్ళేది, ఈ ప్రార్థనకి వెళ్ళే బ్యాచ్ అంతటిని కూడా ఆదివారం తీసుకొచ్చి నేను ఎట్టాగో వల్లేసాను, చూసావా అట్టా. అందుకని ఆదివారాలే కొన్ని కార్యక్రమాలు పెట్టేస్తారు. ఆదివారాలే ప్రార్థనకి వెళ్ళలేకోకుండా ఎన్నో రకాలైన ఉచ్చు ఎత్తే ఆ ఉచ్చులో పడే బోళ్ళని ఉంటాయి. వద్దులే 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 అనుకుంటాడు, కిడికిందంట దొరుకుతుంది వెళ్ళి. అలాగే కొన్నిసార్లు అనుకోవచ్చు. ఎలిగిని చూశారు ఎప్పుడన్నా మీరు ఇళ్ళల్లో? మా చిన్నప్పుడు చూసేవాళ్ళం, ఆ బోనెట్టి దాని వెనకాల సొత్తా ఉండేవాళ్ళం. సొత్తా ఉంటే నెమ్మదిగా అడిదిరిగేది ఇడిదిరిగేది కూసేపుకి చుట్టూతో చూసేది. దానికి అనుమానమే, అప్పటికి ఏదో నాకు పెట్టారని అనుమానమే. ఆ అనుమానంతోనే అది అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, 3 సార్లు 4 సార్లు తిరుగుతూ ఉంటుంది. అది అనుకుంటుంది ఎట్ట పట్టుకుని చేద్దాం అనుకుంటుంది. అట్ట అనుకుందాం అనుకున్నది కాదు, ఎట్టా వెళ్ళి ఎంత తొందరగా పిక్కొచ్చేద్దాం అనుకున్నా తోక దొరికినా ఏమైపోయింది? అది దెబ్బని వచ్చేది. నిజమే. ఈ రోజున అపవాది నిన్ను కూడా అలాగే చిక్కించుకుంటాడు. అందుకని ఆ తాపం వారి వలన అన్నాడు ఆయన, ఏమన్నాడు ఆయన? విసికి. వీరు ఎల్లప్పుడూ కూడా, ఒక మనిషికి ఇసుక ఎప్పుడు వస్తుంది? ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ విన్నప్పుడు ఇసిగిపోయి కొన్నిసార్లు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. దేవుడు వాళ్ళ విషయంలో కూడా అంటున్నాడు. అందుకని 40 సంవత్సరాలు వాళ్ళని పరీక్షించిరా, కార్యాలు కళ్ళారా చూసిన వాళ్ళ హృదయంలో ఎప్పుడు కూడా తప్పిపోతున్నాను. దాన్ని బట్టి దేవుడు అనుకున్నాడు వాళ్ళిక నా యొక్క విశ్రాంతిలో వాళ్ళకి ప్రవేశింపరని దేవుడు ఏం చేయండి వాళ్ళకి తీర్మానం చేసుకున్నాడు. అవునండి. ఎందుకంటే వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. సంఖ్యాకాండం చూద్దాం 14వ అధ్యాయంలో వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అసలు. వాళ్ళు సంఖ్యాకాండము 14వ అధ్యాయము 3-4 వచనం చదివాను. ఆ సర్వ సమాజము అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు. ఏమన్నారు? ఐగుప్తులో మేము ఎలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు. మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మును ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చెను. మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు. తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనిరి. చూసారా? అంటే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. 4వ వచనం కూడా చూద్దాం. వారు మనము ఒక నాయకుడు నియమించుకుని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదని ఒకరితో ఒకడు ఏమనుకున్నారు? ఇప్పుడు చెప్పుకుంటున్నారు, అయ్యో మేము అక్కడెందుకు చావలేదు, అక్కడ చచ్చినా బాగుండేదే. అంటే వాళ్ళు దేవుని మాట నమ్మట్లా. దేవుడు ఏమంటున్నాడు వాళ్ళకి? మీరు 13వ అధ్యాయం 14వ వచనం మీరు అధ్యాయాలు 2 చదివితే దేవుడు అన్నాడు అక్కడ, నేను కానాను వారికి ఇస్తున్నాను, వీరు చూసి రండిరా అన్నాడు. అంతే. సామాన్యంగా ఒకళ్ళు చెప్పామనుకో, వాళ్ళంటేనే ఇష్టంలే అన్న మాట్లాడతారు జనాలు. అందుకని వీళ్ళ సంగతి బాగా తెలిసి, అబ్బాయి 12 గోత్రాలు ఉన్నారు కదా, ఈ 12 గోత్రాల్లో గోత్రానికి ఒకడు చొప్పున వెళ్ళండి, వెళ్ళి నేను నీకు ఇవ్వాలనుకున్న కానాను దేశాన్ని మీరు చూసిరండి. అది ఎంత శ్రేష్టమైందో, అది ఎలాంటి పాలు తేళ్లు ప్రవహించే దేశం నేను చెప్పడం కాదు, మీరే కళ్ళారా చూడండి, నేను మీకు ఇస్తాను అబ్బాయి అని చెప్పి చూసిరమ్మంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది విశ్వసించారు, ఎంతమంది విశ్వసించలేదు? కాలేబు యెహోషువలు మాత్రమే విశ్వసించారు, ఇది మనం జయించగలుగుతామని. మిగిలిన 10 మంది ఏమన్నారు? మనం దాన్ని జయించలేమన్నారు. అంటే వాళ్ళలో అక్కడున్న సిట్యువేషన్ చూశారు, అక్కడున్న మనుషుల యొక్క దేహదారుడ్యాన్ని చూశారు, వాళ్ళకున్న ఆ యొక్క పర్సనాలిటీని చూసి, ఆ నెఫీలుల సంతతం చూసి వాళ్ళ కళ్ళకి మేము ఎలా ఉన్నాం, మిడతల్లాగా ఉన్నామని చెప్పేసి వాళ్ళని చూసి వాళ్ళు భయపడి వచ్చిన దాన్ని బట్టి వీళ్ళతో వచ్చి అమ్మో 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 అంటే ఈ బ్యాచ్ మామూలు బ్యాచా? ఎట్ట ఏడిచారుకున్నా సచ్చినోళ్ళు ఏడిచినట్టు ఎడుతున్నారు వీళ్ళు.